కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో డాక్టర్లు ఓపీ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ గౌతమిపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించకపోతే సేవలను ఆపి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్ ప్రణాళిక నిర్విరామంగా ఇది బైకాట్ చేస్తున్నారు. అన్నా వెనకకి రా కొంచెం. ఇంత చిన్న ఫోన్లు ఇంతమంది పడుతుంది. డ్యూటీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య జరిగిన ఆ సంఘటనకి నిరసన తెలుపుతూ ఈరోజు మొత్తం యావత్ భారతదేశం అంతా వైద్య సిబ్బంది అంతా వైద్య సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే మా బాన్స్వాడలో మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపాం. ఈరోజు మొత్తం ఈరోజు ఉదయం 24 గంటల ఓపీ సేవలు అన్ని నిలిపివేయడం జరిగింది. ఈ కోల్కతా మెడికల్ కాలేజీలో ఏదైతే వైద్య విద్యార్థిని పైన పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని పైన డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక దుండగుడు అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తుందని మనం అంతా చూస్తున్నాం. దీనికి సంఘీభావంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బాన్స్వాడలో ఐఎంఏ ఐడిఏ రెండు అసోసియేషన్స్ కలిపి మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీహెచ్ దగ్గర కూడా కొంతసేపు మేము ప్రజలకు కూడా అవగాహన కల్పించాం వీటిపైన. ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇప్పుడు దానికి అనుగుణంగానే 24 గంటలు సేవలు మేము బంద్ చేస్తున్నాము. దీన్ని ప్రజలకు కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ అయినా సరే ప్రజలు ఇటువంటి సంఘటన జరగకుండా వాళ్ళపైన కఠినంగా శిక్షిస్తారని ప్రభుత్వం మేము 24 గంటలు బంద్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి కఠినమైన శిక్ష వేయకపోతే, దానిపైన చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత మేము ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడానికి ఆలోచిస్తున్నాం, చర్చలు జరుపుతున్నాము. తర్వాత మేము చర్చలు జరిపిన తర్వాత మీకు పత్రికా వాళ్ళకి